Students, welcome to CRT Online official channel, and myself is Prasanna Kumar, and today topic is coded inequalities from reasoning part. ఇది ఎస్పెషలీ ఫర్ ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ కోసం. ఇది ఆల్రెడీ ఎవరైతే ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో, లేకపోతే ఆ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఓకే ఆ స్పీడ్లో ఉంటారో, ఓకే ఈ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ మీద ఎవరికైతే కొంచెం గ్రిప్ ఉంటుందో వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంటుంది ఓకే ఈ టాపిక్ అనేది. లేకపోతే ప్రిలిమ్స్ లెవెల్లో క్వశ్చన్స్ అనేది నేను తర్వాత వీడియోస్లో కొన్ని చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ కోసం ఇప్పుడు 10th ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కోసం ఇది నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఓకే, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్. ఓకే, లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ దీని యొక్క ఇంట్రడక్షన్ తెలుసుకున్నాము, అలాగే 4 క్వశ్చన్స్ కూడా మనం చేసాం. కంటిన్యూషన్ ఉంది, సో కంటిన్యూషన్ పార్ట్ మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక చూడండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్, ఫస్ట్ ఇలా డ్రా చేసుకోండి. ఇక చూడండి, డాలర్ ఉంది. డాలర్ అంటే మీనింగ్ ఏంటంటే నాట్ స్మాలర్ అంటున్నా, నాట్ స్మాల్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనే మీనింగ్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎట్ ద రేట్ ఉంది. ఎట్ ద రేట్ మీనింగ్ ఏంటంటే స్మాల్ కాదు ఈక్వల్ కాదు అంటారు. స్మాల్ కాదు ఈక్వల్ కాదు అంటే గ్రేటర్ దెన్ అర్థం. ఓకే, అంటే ఎట్ ద రేట్ ఓకే ఇక్కడ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ హ్యాష్ మీనింగ్ చూడండి, గ్రేటర్ దెన్ కాదు ఈక్వల్ కాదు. గ్రేటర్ దెన్ కాదు ఈక్వల్ కాదు అంటే అప్పుడు ఏమవుతుందంటే లెస్ దెన్. లెస్ దెన్ అంటే ఏమవుతుంది హ్యాష్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎండ్ ఉంది. ఎండ్ అంటే ఏమంటుంది, గ్రేటర్ దెన్ కాదు స్మాల్ కాదు. గ్రేటర్ దెన్ స్మాల్ కాదు అంటే ఏంటని అర్థం, ఈక్వల్ టు అని అర్థం. ఓకే, ఈక్వల్ టు. నెక్స్ట్ స్టార్ మీనింగ్ ఏంటంటే గ్రేటర్ దెన్ కాదు అన్నారు. గ్రేటర్ దెన్ కాదంటే ఇంకేంటి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని మీనింగ్. ఓకే, ఇక చూడండి, క్వశ్చన్ ఏంటున్నదంటే 4 క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కంప్లీట్ చేసాం. నెక్స్ట్ 5th క్వశ్చన్ మనం ఇప్పుడు చేస్తున్నాం. డబ్ల్యూకి కేకి రిలేషన్షిప్ అనమాట. ఓకేనా, డబ్ల్యూ నుంచి కేకి రైట్ సైడ్ నుంచి రిలేషన్షిప్ ఉంది, లెఫ్ట్ సైడ్ నుంచి కాదు, రైట్ సైడ్ నుంచి రిలేషన్షిప్ ఉంది. సో ఇక్కడ ఇక్కడ సింబల్స్ మనం ఉన్నాయో చూద్దాం. ఓకేనా, ఏ సింబల్స్ అని అంటే హ్యాష్ ఉంది, స్టార్ ఉంది, ఎట్ ద రేట్ ఉంది. హ్యాష్, స్టారు, ఎట్ ద రేట్. ఓకే, హ్యాష్ ఓకే, స్టార్ ఓకే ఉంది, ఎట్ ద రేట్ ఉంది. అంటే హ్యాష్ స్టార్ అనేది ఎన్ అనేది ఒక ఫ్యామిలీ, బట్ ఎట్ ద రేట్ అనేది సో ఈ ఫ్యామిలీలో లేదు. ఈ ఫ్యామిలీలో లేదు కాబట్టి రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. ఓకే, ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ అండి, ఎంకి ఆర్కి రిలేషన్ కావాలి. ఎంకి ఆర్కి రిలేషన్, అది కూడా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి. ఇక్కడ మనం చూద్దాం స్టేట్మెంట్స్లో ఎం నుంచి ఆర్కి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ఓకే రిలేషన్ ఉంది. బట్ ఇక్కడ సింబల్స్ చూసుకుంటే అండ్ ఓకే డాలర్ ఉంది, ఎట్ ద రేట్ ఉంది, స్టార్ ఉంది. డాలర్ ఎట్ ద రేట్ స్టార్. ఓకే, డాలర్ ఎట్ ద రేట్ స్టార్, డాలర్ ఎట్ ద రేట్ స్టార్. చూడండి, ఇదంతా ఒక ఫ్యామిలీ. డాలర్ ఎట్ ద రేట్ ఓకే ఆ ఫ్యామిలీలో ఉన్నాయి, బట్ స్టార్ అనేది ఆ ఫ్యామిలీలో లేదు. సో ఆ ఫ్యామిలీలో లేదు కాబట్టి రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. సో సెకండ్ కంక్లూజన్ కూడా రాంగ్. సెకండ్ కంక్లూజన్ కూడా రాంగ్, వర్కౌట్ అవ్వట్లేదు. నెక్స్ట్ థర్డ్ కంక్లూజన్ చూడండి, కే నుంచి డబ్ల్యూకి రిలేషన్ ఉంది. కే నుంచి డబ్ల్యూకి రిలేషన్ కావాలి. సో కే నుంచి డబ్ల్యూకి లెఫ్ట్ నుంచి రైటే ఉంది. బట్ ఇక్కడ ఏమేమో సింబల్స్ అని అంటే ఎట్ ద రేటు స్టారు హ్యాష్, ఎట్ ద రేటు స్టార్ హ్యాష్. ఓకే, ఎట్ ద రేట్ స్టార్ హ్యాష్ చూద్దాం. చూడండి, ఇదంతా ఒక ఫ్యామిలీ. ఓకే, ఎట్ ద రేటు స్టారు హ్యాష్ ఉన్నది. స్టార్ హ్యాష్ ఉంది కానీ ఎట్ ద రేట్ అనేది ఈ ఫ్యామిలీలో లేదు. ఓకే, ఈ ఫ్యామిలీలో లేదు కాబట్టి రిలేషన్ అనేది అగైన్ వర్కౌట్ అవ్వదు. సో థర్డ్ కంక్లూజన్ కూడా రాంగ్. థర్డ్ కంక్లూజన్ కూడా రాంగ్. ఓకే, మళ్ళీ ఇంకోసారి మీకు చెప్తున్నాను, ఏది రిలేషన్ ఎప్పుడు రిలేషన్ అవుతుంది ఎప్పుడు రిలేషన్ కాదు ఉంటుంటే చూడండి, ఇక్కడ ఇదంతా ఒక రిలేషన్, ఇదంతా ఒక రిలేషన్. సో డాలరు, ఎట్ ద రేటు, ఎండ్, ఈ 3 కలిపితే ఒక రిలేషన్. ఆ 3 ఉంటే ఒక రిలేషన్ ఉంటుంది. దాన్ని అలాగుంటే రిలేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ లేకపోతే ఇంకోటి ఏమంటే స్టారు హ్యాష్ ఎండ్, ఈ 3 ఉన్నా కూడాను రిలేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. ఈ 3 అనేవి అంటే ఈ 3 అనేది ఈ 3తో మిక్స్ అయినప్పుడు, లేకపోతే ఆ 3 అనేది ఈ 3తో మిక్స్ అయినప్పుడు కూడా అసలు రిలేషన్ అనేది సెట్ అవ్వదు. ఓకేనా, నెక్స్ట్ వన్, ఎం నుంచి ఎన్కి మనం చూసుకోవాలి రిలేషన్ అనేది. ఎం నుంచి ఎన్కి
చూసుకుంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఉంది. అంటే ఏమేమి ఉన్నాయంటే సింబల్స్ డాలర్ ఉంది, ఎట్ ద రేట్ ఉంది. డాలర్ ఎట్ ద రేట్ చూద్దాం. డాలరు ఎట్ ద రేట్ రిలేషన్ అవుతుందంటే అవుతుంది. ఓకే, ఈ మూడు కూడా అంటే డాలర్ ఎట్ ద రేట్ రెండు ఉన్నాయి కాబట్టి రెండిట్లో ఏది రిలేషన్ ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఎట్ ద రేటే ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎట్ ద రేటే ఫస్ట్ ప్రిఫరెన్స్ కాబట్టి ఎట్ ద రేట్ ఉండాలి. ఆ రెండింటికి మధ్య రిలేషన్ ఏమన్నాడంటే ఎట్ ద రేట్ ఉండాలి. సో సరిపోయింది ఎట్ ద రేట్. ఓకే, సో ఓన్లీ కంక్లూజన్ 4 ఫాలోస్. ఓకే, ఓన్లీ కంక్లూజన్ 4 ఫాలోస్ అంటే ఇక్కడ ఏమొస్తుందంటే నన్ ఆఫ్ దిస్ వస్తుంది. ఏమొస్తుంది? నన్ ఆఫ్ దిస్. అలాంటి ఆప్షన్ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఈ క్వశ్చన్లో చూడండి, సేమ్ డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు గ్రేటర్ దెన్, లెస్ దెన్ ఈక్వల్ టు లెస్ దెన్. ఓకే, ఈక్వల్ టు అనేది మిడిల్లో ఉండాలి. కాపరేట్ చూడండి, కాపరేట్ మీనింగ్ ఏంటంటే నాట్ స్మాలర్. స్మాలర్ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని అర్థం. ఓకే, సో ఇలా ఉంటుంది. ఓకేనా. పర్సంటేజ్ మీనింగ్ ఏంటంటే స్మాలర్ కాదు ఈక్వల్ కాదు. స్మాలర్ కాదు ఈక్వల్ కాదు అంటే గ్రేటర్ దెన్ అని అర్థం. ఓకే, పర్సంటేజ్ అని మీనింగ్ వస్తుంది. చూడండి ఇక్కడ స్టార్ ఉంది. స్టార్ అంటే మీనింగ్ ఏంటి? గ్రేటర్ దెన్ కాదు ఈక్వల్ కాదు. గ్రేటర్ దెన్ కాదు ఈక్వల్ కాదు అంటే లెస్ దెన్ అని అర్థం. లెస్ దెన్ అంటే ఏం రాయాలంటే స్టార్ రాయాలి. నెక్స్ట్ ఎండ్ ఉంది. ఎండ్ అంటే ఏంటి? నాట్ గ్రేటర్ దెన్. గ్రేటర్ దెన్ కానప్పుడు ఏమవ్వాలి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో ఇది అవుతుంది. నెక్స్ట్ ఎట్ ద రేట్ అంటే చూడండి, గ్రేటర్ దెన్ కాదు స్మాల్ కాదు అంటే ఏంటి? ఈక్వల్ అవ్వాలి అంటే మిడిల్లో ఉంటుంది. ఓకే, ఇలా డయాగ్రామ్ డ్రా చేసుకొని చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ అదే చూడండి. ఇక్కడ ఈ క్వశ్చన్లో ఆర్ నుంచి డీకి రిలేషన్ కావాలి. ఆర్ నుంచి డీకి రిలేషన్ చూడండి, ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్కి ఉంది. సో ఆర్కి డీకి ఉన్న మిడిల్లో ఏమేమి సింబల్స్ ఉన్నాయంటే స్టారు పర్సంటేజ్ ఉంది. స్టారు పర్సంటేజ్ చూద్దాం. స్టార్ పర్సంటేజ్ చూడండి, ఇక్కడ అయితే ఇలా ఉండాలి లేకపోతే ఇలా ఉండాలి. బట్ ఇక్కడ ఏముంది? ఇలా ఉంది. సో ఇలా అన్నది రిలేషన్లో ఉండదు. అలా ఉండేది రిలేషన్ అనేది సెట్ అవ్వదు. ఓకే, సర్కిల్లో ఉండేది రిలేషన్ ఉండదు. సో ఏమేమి ఉండాలంటే ఎగ్జాక్ట్గా స్టారు చూడండి, స్టారు ఆర్ ఓకే స్టారు ఎట్ ద రేట్ ఎండ్ అయినా ఉండాలి, లేకపోతే కాపీరైట్ ఎట్ ద రేటు పర్సంటేజ్ అయినా ఉండాలి. అంతేకాని ఏమేమి ఉండకూడదంటే పర్సంటేజు స్టార్ ఉండకూడదు. అప్పుడు రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఆర్ నుంచి డీకి అనేది రిలేషన్ అనేది వర్క్ అవ్వట్లేదు. నెక్స్ట్ చూద్దాం. వి నుంచి ఆర్కి రిలేషన్ కావాలి. వి నుంచి ఆర్కి రిలేషన్ కావాలి. ఓకే, వి నుంచి ఆర్కి రిలేషన్ కావాలంటే చూడండి, ఇక్కడ లెఫ్ట్ నుంచి కాకుండా రైట్ నుంచి ఉంది. రైట్ నుంచి ఏమేమి సింబల్స్ ఉన్నాయంటే చూడండి, ఎట్ ద రేటు పర్సంటేజ్ స్టార్, ఎట్ ద రేటు పర్సంటేజ్ చూడండి, ఎట్ ద రేటు పర్సంటేజ్ స్టార్ అనేది కూడా వేరే రిలేషన్ వచ్చింది కదా. సో రిలేషన్ సెట్ అవ్వట్లేదు అనమాట. ఓకేనా, రిలేషన్ అనేది సెట్ అవ్వట్లేదు. సో సెకండ్ కంక్లూజన్ కూడా డజంట్ ఎగ్జిస్ట్. నెక్స్ట్ థర్డ్ చూడండి, డి నుంచి ఎంకి కావాలి రిలేషను. డి నుంచి ఎంకి కావాలి రిలేషన్. ఓకే, డి నుంచి ఎంకి కావాలంటే రిలేషన్ చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంది. ఏమేమి సింబల్స్ ఉన్నాయంటే ఎట్ ద రేటు ఎండ్ ఉంది. ఎట్ ద రేటు ఎండ్ ఉంది. చూద్దాం. ఎట్ ద రేటు ఎండ్ ఓకే, రిలేషన్ అనేది వర్కౌట్ అవుతుంది. చూద్దాం. ఓకే, ఇదే అడుగుతున్నాడు. డీకి ఎంకి ఉన్న రిలేషన్ అంటే ఎట్ ద రేటు ఎండ్. ఓకే, ఎట్ ద రేటు ఎండ్ ఉన్నప్పుడు ఏం రావాలంటే ఎట్ ద రేటు ఎండ్ ఉన్నప్పుడు ఎన్ రావాలి. ఎన్ రావాలి. ఏంటంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కదా, ప్రయారిటీ ఇవ్వాలి. సో ఎన్ రావాలి. ఎండ్ లేదు అక్కడ. ఓకే, ఎండ్ లేదు కాబట్టి ఏముంది అక్కడ? ఎట్ ద రేట్ ఉంది. ఎట్ ద రేట్ ఉంది కాబట్టి అది కూడా రాంగ్. ఓకే, అండ్ ఫైనల్ వన్, ఎంకి డీకి ఉన్న రిలేషన్ చూద్దాం. ఎంకి డీకి ఉన్న రిలేషన్ రైట్ నుంచి లెఫ్ట్కి మూవ్ అవుతుంది. అంటే చూడండి, సింబల్ని అంటే వచ్చిన తర్వాత సింబల్ని రివర్స్ చేయాలి. ఓకే, ఎంకి డీకి ఉన్న మిడిల్లో ఉన్న సింబల్స్ ఏమంటే ఎండ్ ఎట్ ద రేట్ ఉంది. ఎండ్ ఎట్ ద రేట్ చూద్దాం. ఎండ్ ఎట్ ద రేట్ ఉన్నప్పుడు ఏం రావాలి? ఎండ్ ఎట్ ద రేట్ ఉన్నప్పుడు ఎండ్ రావాలి. బట్ ఎండ్ రాకుండా ఇక్కడ ఏముందంటే ఓకే ఎండ్ రావాలి, బట్ రైట్ నుంచి లెఫ్ట్కి ఉంది. అంటే ఏంటి? మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలంటే ఓకే ఆపోజిట్ రావాలి. ఎండ్కి ఆపోజిట్ రావాలి. ఎందుకంటే చూడండి, ఇక్కడ
ఫోర్త్ది కంక్లూజన్ లెఫ్ట్ నుంచి రైట్కి ఉంది రిలేషన్, ఇక్కడేమో రైట్ నుంచి లెఫ్ట్ ఉంది. అంటే ఇక్కడ వచ్చిన సింబల్ని ఇక్కడ ఏమొచ్చిందంటే ఎండ్ వచ్చింది సింబల్, ఆ ఎండ్కి ఆపోజిట్ తీసుకోవాలి. ఎండ్కి ఆపోజిట్ ఏముంది? కాపీ రైట్. ఎండ్కి ఆపోజిట్ ఏముందంటే సో దీనికి ఆపోజిట్ ఇది. ఓకే, స్టార్కి ఆపోజిట్ పర్సంటేజ్ అనేది. ఓకేనా, ఇంతకుముందే చెప్పుకున్నాం. సో ఎండ్కి ఆపోజిట్ ఏమి ఉండాలి? కాపీ రైట్ ఉండాలి. బట్ అక్కడ కాపీ రైట్ కూడా లేదు, పర్సంటేజ్ ఉంది. సో ఆప్షన్ ఫోర్త్ కంక్లూజన్ కూడా రాంగ్ వచ్చింది. ఓకే, బట్ నన్ ఈజ్ ట్రూ అని చెక్ చేసే ముందు, అంటే నన్ ఈజ్ ట్రూ అనేది మనం ఆప్షన్ అనేది చెక్ చేసుకునే ముందు, ఆప్షన్ పెట్టే ముందు ఏం చెక్ చేయాలంటే ఎయిదర్ ఆర్ ఆప్షన్ అవుతుందా లేదా. ఎయిదర్ ఆర్ ఎప్పుడు చెక్ చేయాలంటే ఇక్కడ చూడండి 1-2 కంక్లూజన్స్లో ఆర్ఆర్ ఉన్నాయి, ఈక్వల్ ఉన్నాయి, కాకపోతే డివి అనేది ఉన్నాయి. ఓకే, ఆర్ఆర్ అనే కామన్గా ఏముంది? ఫస్ట్ కంక్లూజన్ సెకండ్ కంక్లూజన్ కామన్గా ఏముందంటే ఆర్ అనేది కామన్గా ఉంది, బట్ డివి అనేది కామన్గా లేదు. ఒకవేళ డివి మధ్యలో అసలు ఈక్వల్ టు అనే రిలేషన్షిప్ ఉన్నదా లేదా ఒకసారి స్టేట్మెంట్స్లో చెక్ చేసుకుందాం. డివి మధ్యలో ఈక్వల్ టు అనే రిలేషన్ అంటే ఏంటంటే ఎట్ ద రేట్ ఉందా లేదా చెక్ చేద్దాం. ఎట్ ద రేట్ అంటే ఈక్వల్ టు అనే కదా అర్థం. సో ఎట్ ద రేట్ అంటే ఈక్వల్ టు అంటే ఇక్కడ వి ప్లేస్లో డి అనేది సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే డి స్టార్ ఆర్ అవుతుంది. ఇక్కడ డి స్టార్ ఆర్ వస్తుంది, ఇక్కడ కూడా డి స్టార్ ఆర్ అని వస్తుంది. ఓకేనా, ఇక్కడ డి స్టార్ అని ఆర్ వస్తుంది, ఇక్కడ ఆర్ స్టార్ డి. అసలు స్టార్ అంటే మీనింగ్ ఏంటంటే లెస్ దెన్. ఓకే, స్టార్ అనేది లెస్ దెన్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ కంక్లూజన్ ఏమొచ్చిందంటే ఆర్ స్టార్ డికి డి స్టార్ ఆర్కి డిఫరెన్స్ ఉంది. ఆర్ స్టార్ డి అంటే లెఫ్ట్ నుంచి రైట్కి రిలేషన్, డి స్టార్ ఆర్ అంటే చూడండి రెండు కూడా సేమ్ రిలేషన్, అంటే సేమ్గా రిలేషన్ ఉండాలి, అప్పుడే తెలుస్తుంది మనకి, ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్గా ఉంది ఆర్ నుంచి డీకి రిలేషన్షిప్ అనేది. సో ఆర్ నుంచి డీకి రిలేషన్షిప్ లెఫ్ట్ నుంచి రైట్కి కావాలనుకుంటే సెకండ్ కంక్లూజన్ నుంచి సో ఎలా రాయాలంటే స్టార్కి ఆపోజిట్ పేరు కావాలి. స్టార్కి ఆపోజిట్ పేరు ఏముంది అంటే పర్సంటేజ్ ఉంది. స్టార్కి ఆపోజిట్ పేరు ఏముంది? పర్సంటేజ్. అంటే ఆర్ పర్సంటేజ్ డి అవుతుంది. సెకండ్ది ఎలా రాసుకోవచ్చు అంటే ఆర్ పర్సంటేజ్ డి అని రాసుకోవచ్చు. అంటే ఎట్ ద రేట్ అంటే స్టారు పర్సంటేజ్ ఉందన్నమాట. స్టారు పర్సంటేజ్ అసలు ఈక్వల్ అవుతుందా? స్టారు పర్సంటేజ్ అనేది చూడండి ఆపోజిట్ పేర్స్ ఉన్నాయి. ఆపోజిట్ పేర్స్ ఉన్నప్పుడు రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. అందుకనే సో ఫస్ట్ కంక్లూజన్ రాంగ్, సెకండ్ కంక్లూజన్ రాంగ్. అంటే ఎయిదర్ ఆర్ అనేది ఛాన్సే లేదు. ఓకేనా, ఒకటేమో గ్రేటర్ దెన్ అంటున్నాడు, ఒకటేమో లెస్ దెన్ అంటున్నాడు. ఒక దగ్గర ఏమో గ్రేటర్ దెన్ వస్తుంది, ఇంకో దగ్గర ఏమో లెస్ దెన్ వస్తుంది. కాబట్టి ఎయిదర్ అనే ఆప్షన్ అనేది కుదరదు. ఓకేనా, సో 1 and 2 ఆర్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ 3, 4 కూడా చెక్ చేయాలి ఇప్పుడు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఉంటుంది ఏంటంటే ఎయిదర్ ఆర్ అనే కేసు అనేది చాలా ఇంపార్టెంట్. ఎయిదర్ ఆర్ కేసు అనేది ఎప్పుడు వస్తుంది అంటే చూడండి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్. ఓకే, ఒకటేమో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ వస్తుంది, ఒకటి లెస్ దెన్ వస్తుంది. అప్పుడేమో ఎయిదర్ ఆర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఒకటి గ్రేటర్ దెన్ ఈక్వల్ టు వస్తుంది. ఓకేనా, అప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనే రిలేషన్ వర్కౌట్ అవుతున్నప్పుడే గ్రేటర్ దెన్ ఈక్వల్ టు అనేది ఎయిదర్ ఆర్ అని అవుతుంది. ఓకేనా, చూడండి ఏమేం కేసుల్లో వస్తున్నాయో చెప్తున్నాను. ఓకేనా, ఇదో కేసు. ఓకే, నెక్స్ట్ ఇంకేంటంటే లెస్ దాన్ ఈక్వల్ టు, అప్పుడు కూడా ఎయిదర్ ఆర్ కేసు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, ఒకటేమో గ్రేటర్ దెన్, ఇంకోటేమో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఈ 4 కేసెస్లోనే ఎయిదర్ ఆర్ కేసు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ 2 కంక్లూజన్స్లో వచ్చిన ఒకటేమో గ్రేటర్ దెన్ వచ్చింది, ఒకటి లెస్ దెన్ వచ్చింది. ఇది ఎయిదర్ ఆర్ కేసు కాదు, ఎయిదర్ ఆర్ కేసు అనేది కాదు. ఓకేనా, సో అందుకనే ఫస్ట్ ఎయిదర్ ఆర్ కేస్ వల్ల ఏంటంటే టైం టేకన్ అవుతుంది. ఎయిదర్ ఆర్ కేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎక్కడైనా డౌట్ ఎప్పుడు పడాల్సి వస్తుందంటే ఎయిదర్ ఆర్ కేసులోనే కొంచెం టైం అనేది టైం తీసుకుంటుంది. బట్ ఇక్కడ ఎయిదర్ ఆర్ అనే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేస్తే చాలా ఈజీ. ఎయిదర్ ఆర్ ఛాన్స్ అనేది లేదు అనుకుంటే చాలా ఈజీగా సొల్యూషన్ అనేది సాల్వ్ అయిపోతుంది. ఓకేనా, ఎయిదర్ ఆర్ ఛాన్స్ ఎప్పుడు వస్తుంది అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ 2 కన్క్లూజన్లో ఇంకోసారి చూద్దాం. సో 2 అంటే కామన్గా ఒకటి ఉంది. ఏం కామన్గా ఉందంటే ఆర్ అనేది కామన్గా ఉంది. సో ఇక్కడ మనకి ఎయిదర్ ఆర్ ఎప్పుడు ఛాన్స్ ఉంటుందంటే డీకి వీకి అనేది రిలేషన్ అనేది ఈక్వల్ టు అనేది వచ్చిందనుకోండి, డీకి వీకి రిలేషన్ అనేది ఈక్వల్ వచ్చిందనుకోండి, అలాంటి స్టేట్మెంట్ ఏమైనా ఉన్నదనుకోండి, అప్పుడే ఎయిదర్ ఆర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, లేకపోతే ఎయిదర్ ఆర్ అయ్యే ఛాన్స్ ఉండదు. నెక్స్ట్ కంక్లూజన్ 3, 4లో చూడండి. అలానే కంక్లూజన్ 3, 4 గురించి మాట్లాడుకుందాం. కంక్లూజన్ 3, 4 గురించి మాట్లాడదాం. కంక్లూజన్ 3, 4లో కామన్గా ఏముందంటే డి కామన్గా ఉంది, ఎం కూడా కామన్గా ఉంది. ఓకే,
సో ఇక్కడ డీకి ఎంకి రిలేషన్ ఏమొచ్చిందంటే నేను లెఫ్ట్ నుంచి రైట్కి ఒక రిలేషన్ చెప్తున్నాను. డీకి ఎంకి లెఫ్ట్ నుంచి రైట్కి రిలేషన్ ఏంటి చూద్దాం. ఒకటేమో @ ఉంది, ఇంకోటేమో ఎండ్ ఉంది. @ ఉంది. @ ఉన్నప్పుడు చూడండి, ఇక్కడ @ ఉన్నప్పుడు ఏం అవ్వాలి? ఎండ్ అవ్వాలి. ఏం రిలేషన్ అవ్వాలి? ఎండ్ అవ్వాలి. అంటే డి ఎండ్ ఎం అనేది రిలేషన్ అవ్వాలి. ఇది మెయిన్. బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఎండ్ ఓకే థర్డ్ కంక్లూజన్లో డి @ అవుతుంది. అంటే థర్డ్ కంక్లూజన్లో ఒకటేమో @ అయింది. అలాగే ఇక్కడ డీకి ఎంకి రిలేషన్ ఉండాలి ఫోర్త్ కంక్లూజన్లో, కానీ ఎంకి డీకి రిలేషన్ ఉంది. సో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంకి డీకి రిలేషన్ ఏమైతే ఉందో డీకి ఎంకి రిలేషన్ అలా ఈక్వల్ అవ్వదు. ఓకేనా? సో ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్గా ఉంది రిలేషన్, ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి అంటే పర్సంటేజ్కి ఆపోజిట్ తీసుకోవాలి. పర్సంటేజ్కి ఆపోజిట్ ఏంటి? ఫోర్త్ దానికి పర్సంటేజ్కి ఆపోజిట్ ఏంటి? ఇక్కడ పర్సంటేజ్కి ఆపోజిట్ స్టార్. ఓకేనా? పర్సంటేజ్కి ఆపోజిట్ ఏంటవుతుంది చూడండి, ఈ రెండు ఆపోజిట్ అవుతాయి, ఈ రెండు కూడా ఆపోజిట్ అవుతాయి అని చెప్పుకున్నాం ఆల్రెడీ. పర్సంటేజ్కి ఆపోజిట్ ఏమో స్టార్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం రావాలి? స్టార్ రావాలి. అంటే ఒక దగ్గర స్టార్ వచ్చింది, ఒకటేమో @ వచ్చింది. కానీ మెయిన్ ఆన్సర్ ఏమొచ్చిందంటే ఎండ్ రావాలి. చూడండి ఇక్కడ స్టారు @ వస్తున్నాయి. స్టార్ వచ్చిందంటే స్టార్ అంటే ఏంటి? లెస్ దెన్. @ అంటే ఏంటి? @ అంటే ఈక్వల్ టు. సో ఇది ఎయిదర్ ఆర్ కేస్ అని మీకు ఇంతకుముందే టేబుల్ ఒక డ్రా చేసి మీకు చెప్పాను. లెస్ దెన్ ఈక్వల్ టు వచ్చినప్పుడు ఎయిదర్ ఆర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడు ఛాన్స్ ఉంటుంది అంటే దాని మెయిన్ రూల్ ఏంటంటే దానికి మెయిన్గా వచ్చిన ఆన్సర్ ఏమొచ్చిందంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ వచ్చింది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు మీనింగ్ ఏంటంటే ఎండ్ అనేది వచ్చింది. ఎండ్ అని వచ్చినప్పుడు ఏమయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే అయితే @ అయినా అవ్వచ్చు, లేకపోతే స్టార్ అయినా అవ్వచ్చు. అంటే ఎయిదర్ లెస్ దెన్ అయినా అవ్వచ్చు, ఆర్ ఈక్వల్ టు అయినా అవ్వచ్చు. అంటే చూడండి ఇక్కడ 2 కూడా రాంగ్ అని చేసాం. అంటే థర్డ్ కంక్లూజన్ ఫోర్త్ కంక్లూజన్ రాంగ్ అని ప్రూవ్ అయినప్పుడు సో ఆ రెండింటికి మధ్య ఎయిదర్ ఆర్ కేసు అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. ఎయిదర్ ఆర్ కేసు అవుతుందని అంటే సో అదే ఎయిదర్ ఆర్. ఇప్పుడు మెయిన్ సింబల్ ఏంటంటే ఎండ్. డీకేఎంకి ఉన్న మెయిన్ సింబల్ ఏంటి? ఎండ్. కానీ ఇక్కడ వచ్చిన సింబల్స్ ఏమొచ్చిందంటే ఒకటేమో @ వచ్చింది, ఒకటేమో స్టార్ వచ్చింది. @ ఉన్న స్టార్ అయినా రెండు అయితే @ అయినా రావాలి, లేకపోతే స్టార్ అయినా రావాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఎయిదర్ కంక్లూజన్ 3 అయినా అవ్వాలి, లేకపోతే కంక్లూజన్ 4 అయినా అవ్వాలి. సో ఆన్సర్ ఏమొస్తుందంటే ఎయిదర్ 3 కంక్లూజన్ ఆర్ 4 ఈజ్ ట్రూ. అంటే ఆప్షన్ డి వస్తుంది ఆన్సర్. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్లో చూడండి ఎఫ్కి డబుల్కి ఉన్న రిలేషన్ కావాలి. ఎఫ్కి డబుల్కి ఉన్న రిలేషన్, ఎఫ్కి డబుల్కి ఏమేమి సింబల్స్ ఉన్నాయంటే మిడిల్లో పర్సంటేజ్ ఉంది, @ ఉంది. పర్సంటేజ్ @ ఓకే, పర్సంటేజ్ అండ్ @ చూద్దాం. సో పర్సంటేజ్ కాపీరైట్ ఉంది చూసారా? పర్సంటేజ్ కాపీరైట్. ఈ పర్సంటేజ్ కాపీరైట్ అనేది ఒక ఫ్యామిలీ కాబట్టి సో ఆ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవుతుంది. పర్సంటేజ్ కాపీరైట్ అంటే పర్సంటేజ్ రావాలి. చెక్ చేద్దాం. పర్సంటేజ్ వస్తుందో చెక్ చేద్దాం. పర్సంటేజ్ వచ్చింది. సో దిస్ వన్ విల్ బి ద రైట్ ఆన్సర్. ఓకే, అదే ఫస్ట్ కంక్లూజన్ ట్రూ. ఓకే, నెక్స్ట్ కంక్లూజన్ చూడండి. నెక్స్ట్ కంక్లూజన్ టీకి ఎన్కి రిలేషన్ కావాలి. టీకి ఎన్కి, టీ నుంచి ఎన్ అనేది రివర్స్లో ఉంది. ఓకే, రైట్ నుంచి లెఫ్ట్లో ఉంది. అంటే చూడండి సింబల్స్కి ఆపోజిట్ డైరెక్షన్ తీసుకోవాలి, ఆపోజిట్ సింబల్ తీసుకోవాలి. అంటే స్టారు ఎండ్ కాపీరైట్ ఉంది. స్టార్ అండ్ కాపీరైట్ చూద్దాం. స్టార్ అండ్ కాపీరైట్, స్టార్ అండ్ కాపీరైట్. బట్ ఇక్కడ చూడండి స్టార్ ఉంది, ఎండ్ ఉంది. కాపీరైట్ అనేది వేరే ఫ్యామిలీలో ఉంది కాబట్టి రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు కాబట్టి సెకండ్ కంక్లూజన్ డజంట్ ఫాలోస్. ఓకేనా? నెక్స్ట్ చూడండి థర్డ్ కంక్లూజన్ చూడండి. ఎన్కి వైకి చూసుకుంటే చూడండి ఎన్ నుంచి వైకి చూసుకోవాలి. ఓకే, ఎన్ నుంచి వై అంటే చూడండి ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్గా ఉంది. ఎన్ అంటే కాపీరైట్ ఉంది, ఎండ్ ఉంది. కాపీరైట్ ఎండ్ చూసుకోవాలి. కాపీరైట్ ఎండ్ అనేది చూడండి ఇలా వస్తుంది ఫ్యామిలీ. ఓకేనా? ఇలా ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీ అసలు ఉండదు. ఓకే, ఈ ఫ్యామిలీ అసలు ఎగ్జిస్ట్ అవ్వదు. ఇలాంటి ఫ్యామిలీ ఉండదు కాబట్టి డజంట్ ఫాలోస్. ఓకే, థర్డ్ కంక్లూజన్ కూడా డజంట్ ఫాలోస్. ఇక్కడ చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది. ఇంపార్టెంట్ పాయింట్ ఉందని చెప్తున్నాను కదా, అది ఏంటి ఇంపార్టెంట్ పాయింట్ అంటే 2 and 3 అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకు ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్తున్నాను అంటే
సెకండ్ కంక్లూజన్కి థర్డ్ కంక్లూజన్కి ఏమి కామన్గా ఉందంటే ఎన్ అనేది కామన్గా ఉంది. ఎన్ అనేది కామన్గా ఉంది. ఏది కామన్గా లేదు అని అంటే టీవై అనేది కామన్గా లేదు. సెకండ్ కంక్లూజన్ థర్డ్ కంక్లూజన్లో టీవై అనేది కామన్గా లేదు. సో టీ అంటే చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ రెండిట్లో ఏమైనా కామన్గా ఉంటే అప్పుడు అవి ఎయిదర్ ఆర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడు ఎయిదర్ ఆర్ ఛాన్స్లు అయ్యిందంటే సెకండ్ కంక్లూజన్ థర్డ్ కంక్లూజన్ రాంగ్ అవ్వాలి. రాంగ్ అయిన తర్వాత ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఫస్ట్ అవి రాంగ్ అవ్వాలి. రాంగ్ అయిన తర్వాత ఏం అవ్వాలంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి కామన్ ఉండాలి. సెకండ్ కంక్లూజన్ థర్డ్ కంక్లూజన్కి ఎన్ కామన్ ఉంది, ఓకే రాంగ్ అయ్యింది, అలాగే ఎన్ కామన్ ఉంది. తర్వాత థర్డ్ కండిషన్ ఏంటంటే ఎయిదర్ ఆర్ అవ్వాలంటే ఎన్ కాకుండా కామన్గా ఉండేది ఎన్ కాకుండా టీ ఒకటి ఉంది, వై ఒకటి ఉంది. ఆ టీకి వైకి రిలేషన్ అనేది ఈక్వల్ టు ఉండాలి. టీకి వైకి రిలేషన్ అనేది ఈక్వల్ టు ఉండాలి. ఈక్వల్ అనేది ఏ సింబల్తో డినోట్ చేస్తున్నాం చూడండి. ఈక్వల్ అనేది @ డినోట్ చేస్తున్నాం. అంటే టీకి వైకి @ ఎక్కడైనా ఉందా? టీకి వైకి @ ఎక్కడా లేదు. టీకి వైకి @ ఎక్కడ లేదు. అంటే ఇది ఎయిదర్ ఆర్ అయ్యే ఛాన్స్ లేదు. అంటే ఎయిదర్ ఆర్ ఛాన్స్ లేదు కాబట్టి హ్యాపీగా చేసుకోవాల్సిన, అంటే ఎయిదర్ ఆర్ అనే కేసు అనేది కొన్ని సెకండ్స్ టైం వేస్ట్ అవుతుంది. కానీ ఎయిదర్ ఆర్ ఛాన్స్ లేదు కాబట్టి ఓకే, నో ఆప్షన్. ఓకే, సో అంటే సెకండ్ది డజంట్ ఫాలోస్, థర్డ్ కంక్లూజన్ కూడా డజంట్ ఫాలోస్. ఇప్పుడు ఫోర్త్ కంక్లూజన్కి వెళ్దాం. టీకి డబ్ల్యూకి ఉన్న రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, టీకి డబ్ల్యూకి ఉన్న రిలేషన్ చూడండి, ఇక్కడ రైట్ నుంచి లెఫ్ట్కి వస్తుంది. ఏమేమి సింబల్స్ అంటే స్టార్ ఎండ్ ఉంది, స్టార్ ఎండ్ ఉంది. చూద్దాం, స్టార్ ఎండ్ అంటే చూడండి ఇదే కదా రిలేషను. సో స్టార్కి ఎండ్కి ఏది ప్రయారిటీ అంటే స్టార్కి కదా ప్రయారిటీ ఇస్తాం, లెస్ దాన్కి కదా ప్రయారిటీ ఇస్తాం. సో స్టార్ రావాలి. కానీ ఎప్పుడు స్టార్ రావాలి? ఇది రివర్స్లో ఉంటాయి. బట్ అంటే రైట్ నుంచి లెఫ్ట్స్లో ఉంటే అది స్టార్ రావాలి. కానీ ఇక్కడ లెఫ్ట్ నుంచి కదా రైట్ కావాలి. అంటే ఏం రావాలంటే ఇక్కడికి వచ్చిన మనకి స్టార్ అనేది, మనకి స్టార్ వచ్చింది కదా, స్టార్కి మళ్ళీ ఏం చేయాలి? ఆపోజిట్ సింబల్ తీసుకోవాలి. స్టార్కి ఆపోజిట్ సింబల్ చూడండి. స్టార్కి ఆపోజిట్ సింబల్ ఏముంటుందంటే పర్సంటేజ్. స్టార్కి ఆపోజిట్ సింబల్ అంటే పర్సంటేజ్. ఆ పర్సంటేజ్ ఉన్నది కదా ఇక్కడ T%W అనేసి. సో దట్ విల్ బి ద ట్రూ. ఓకే, కంక్లూజన్ 4 విల్ బి ద ట్రూ. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అలాగే ఫస్ట్కి ఫోర్త్కి కూడా కంపేర్ చేసుకోండి. FW కామన్ ఉంది, FW కామన్. అలాగే ఫోర్త్ దాంట్లో TW ఉంది. ఓకే, రెండిట్లో కామన్గా ఏముంది? W ఉంది. అలాగే Fకి Tకి అసలు ఈక్వల్ టు అనేది సింబల్ ఏమైనా ఉందా? ఈక్వల్ టు అంటే సింబల్ అంటే ఏం చెప్పానంటే @ మనం రాసిన దాంట్లో ఏముంది? ఈక్వల్ అంటే మిడిల్లో ఉన్నది ఏంటి? @ అంటే ఏంటి? ఈక్వల్ టు. సో అలాంటి ఈక్వల్ టు అనేది టీకి అనేది ఎఫ్కి టీకి అసలు ఏమైనా ఉందా? ఎఫ్కి టీకి మధ్యలో ఎక్కడైనా @ ఉందా? లేదు. అలాంటిది @ అనేది ఆప్షన్ లేదు అక్కడ. అంటే స్టేట్మెంట్లో అసలు @ లేదు. అంటే సో అది ఎయిదర్ ఆర్ అయ్యే ఛాన్స్ అసలు లేనే లేదు. ఓకేనా? సో ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ కంక్లూజన్ రైట్ అవుతుంది, ఫోర్త్ కంక్లూజన్ రైట్ అవుతుంది. సో ఆప్షన్ వి విల్ బి ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ బీకి ఆర్కి రిలేషన్ అడుగుతున్నాడు. ఇక్కడ కూడా బీకి ఆర్కి లెఫ్ట్ నుంచి రైట్గా ఉంది కాబట్టి ఓకే చేయొచ్చు. ఓకే, చూడండి ఇక్కడ కాపీరైట్ ఉంది, ఇంకోటి ఏముంది? స్టార్ ఉంది. కాపీరైట్ స్టార్ ఉంది. కాపీరైట్ అండ్ స్టార్. వెయిట్ కాపీరైట్ అండ్ స్టార్. చూడండి, కాపీరైట్ స్టార్ అనేది చూడండి ఇక్కడ కాపీరైట్ అనేది ఒక ఫ్యామిలీ, స్టార్ అనేది కూడా ఇంకో ఫ్యామిలీ. సో రెండింటికి అనేది రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. రెండింటికి రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. సో ఫస్ట్ కంక్లూజన్ రాంగ్. నెక్స్ట్ అండి ఎఫ్కి టీకి రిలేషన్ కావాలి. ఎఫ్కి టీకి రిలేషన్ కావాలి. ఎఫ్కి టీకి రిలేషన్ కావాలి. చూద్దాం. ఎఫ్ నుంచి టీకి రిలేషన్ ఏముందంటే పర్సంటేజ్ స్టార్ ఉంది. పర్సంటేజ్ స్టార్ అండ్ పర్సంటేజ్ స్టార్ ఉన్నది. పర్సంటేజ్ స్టార్ ఇలా అనేది రిలేషన్ అనేది పాసిబుల్ అవ్వదు కాబట్టి రిలేషన్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. రిలేషన్ అనేది ఏమవ్వదు? ఎగ్జిస్ట్ అనేది అవ్వదు. ఓకే, సో కంక్లూజన్ 2 ఆల్సో డజంట్ ఫాలోస్. థర్డ్ కంక్లూజన్ చూద్దాం. ఆర్ నుంచి కేక్ ఉంది. రిలేషన్ ఏముందంటే ఆర్ నుంచి కేకి రిలేషన్ ఉంది. ఆర్ నుంచి కే. సో లెఫ్ట్ నుంచి రైట్ అంటే ఏమనంటే పర్సంటేజ్ @ ఉంది, పర్సంటేజ్ @ ఉన్నాయి. ఓకే,
పర్సంటేజ్ ఎట్ ద రేట్. సో పర్సంటేజ్ ఎట్ ద రేట్ అనేది ఒక ఫ్యామిలీ కాబట్టి సో రెండిట్లో ప్రయారిటీ దేనికి ఇస్తామంటే పర్సంటేజ్కి ప్రయారిటీ ఇస్తాం కాబట్టి పర్సంటేజ్ అనేది ఆన్సర్ రావాలి. అంటే ఆర్కి పర్సంటేజ్ ఉంది, ఓకే, ఆర్కి కేకి మధ్యలో ఏముంది పర్సంటేజ్ ఉంది కాబట్టి దట్ విల్ బి ద ట్రూ. ఓకే, దట్ కంక్లూజన్ విల్ బి ట్రూ. నెక్స్ట్ అంటే కేకి టీకి రిలేషన్ కావాలి. కేకి టీకి రిలేషన్ కావాలి. కేకి టీకి రిలేషన్ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వస్తుంది. మిడిల్లో ఏమొస్తున్నాయంటే ఎట్ ద రేటు పర్సంటేజ్, ఓకే, స్టార్ ఉన్నాయి. ఎట్ ద రేటు పర్సంటేజ్ స్టార్ ఉన్నాయి. ఓకేనా, చూడండి రిలేషన్ అవుతుందా లేదా. ఎట్ ద రేటు పర్సంటేజ్ స్టార్ అవుతుంది. ఓకే, ఎట్ ద రేటు పర్సంటేజ్ స్టార్. ఎట్ ద రేటు పర్సంటేజ్ ఒక ఫ్యామిలీలో ఉంది కానీ స్టార్ అనేది వేరే ఫ్యామిలీలో ఉంది కాబట్టి రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. ఎట్ ద రేటు పర్సంటేజ్ ఒక ఫ్యామిలీలో ఉంది బట్ స్టార్ అనేది వేరే ఫ్యామిలీలో ఉంది. సో వేరే ఫ్యామిలీలో ఉంది కాబట్టి రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే, సో ఫోర్త్ కంక్లూజన్ కూడా రాంగ్ అవుతుంది. ఓన్లీ కంక్లూజన్ 3 ఫాలోస్ మీన్స్ ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ రిలేషన్ ఎవరు కావాలి, జీకి ఎన్కి రిలేషన్ కావాలి. ఓకే, సో జీకి ఎన్కి రిలేషన్ కావాలి కాబట్టి ఇక్కడ చూడండి జీ నుంచి ఎన్కి రైట్ సైడ్ నుంచి రిప్రజెంటేషన్ ఉంది, రైట్ సైడ్ నుంచి రిలేషన్ ఉంది. ఇక్కడేమో కంక్లూజన్లో లెఫ్ట్ సైడ్ నుంచి రిలేషన్ ఏముంది, స్టార్ ఉంది. ఓకే, సో ఇక్కడ మిడిల్లో ఏమేమి సింబల్స్ ఉన్నాయంటే కాపీరైట్ పర్సంటేజ్ ఉంది. కాపీరైట్ పర్సంటేజ్ కాపీరైట్ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఏం తీసుకోవాలి, పర్సంటేజ్నే తీసుకోవాలి కాబట్టి పర్సంటేజ్ రావాలి. బట్ పర్సంటేజ్ కాదు, ఇక్కడ పర్సంటేజ్ రాకూడదు. అంటే రివర్స్లో పర్సంటేజ్ వస్తుంది. మనకేం కావాలి, ఈ లెఫ్ట్ నుంచి రైట్ డైరెక్షన్లో పర్సంటేజ్కి ఆపోజిట్ ఏముండాలి, పర్సంటేజ్కి ఆపోజిట్ ఏ డయాగ్రామ్ చూడండి ఇక్కడ స్టార్. పర్సంటేజ్కి ఆపోజిట్ ఏముంటుంది, స్టార్ రావాలి. ఓకే, స్టార్ రావాలి. సో అదే స్టార్ ఉన్నది జీకి ఎన్కి స్టార్ అనే ఉంది కాబట్టి దట్ విల్ బి ద రైట్. ఓకే, కంక్లూజన్ 1 అనేది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి ఏమడుతున్నాడు, ఎన్కి జేకి రిలేషన్ అడుగుతున్నాడు. ఎన్కి జేకి రిలేషన్ అనేది రివర్స్ నుంచి డైరెక్షన్ ఉంది. సో ఎన్కి జేకి మిడిల్లో ఏమేమి సింబల్స్ ఉన్నాయంటే ఎట్ ద రేటు ఎండ్ ఉంది. ఎట్ ద రేటు ఎండ్ ఉంది. సో ఎట్ ద రేట్ ఎండ్ ఉన్నది కాబట్టి రిలేషన్ అనేది చూడండి, ఇక్కడ రిలేషన్ అనేది పాసిబుల్ అవుతుంది బట్ ఎండ్ అనేది అవుతుంది. ఏమవుతుందంటే సింబల్ ఏం రావాలి, ఎండ్ రావాలి. సింబల్ ఎండ్ రావాలి బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి కాదు, ఇక్కడ చూడండి ఇక్కడ ఇది రివర్స్లో ఏమొచ్చిందంటే ఎండ్ వచ్చింది, కానీ మనకేం కావాలి, లెఫ్ట్ నుంచి రైట్కి కావాలి. లెఫ్ట్ నుంచి రైట్కి ఏ సింబల్ వస్తుందంటే ఎండ్కి ఆపోజిట్ సింబల్ రావాలి. ఎండ్కి ఆపోజిట్ సింబల్ ఏంటవుతుంది, కాపీరైట్ అవుతుంది. సో కాపీరైట్ విల్ బి ద ఆన్సర్. కాపీరైట్ రావాలి బట్ కాపీరైట్ వచ్చిందా అంటే వచ్చింది. ఎస్, కాపీరైట్ వచ్చింది కాబట్టి సెకండ్ కంక్లూజన్ కూడా రైటే. ఓకే, నెక్స్ట్ థర్డ్ కంక్లూజన్ చూద్దాం. ఎఫ్కి జేకి ఉన్న రిలేషన్ చూద్దాం. ఎఫ్ నుంచి జేకి రిలేషన్ ఆల్రెడీ ఇచ్చేసాడు, ఎట్ ద రేట్ ఇచ్చాడు కదా. ఎఫ్ నుంచి జేకి అంటే ఎట్ ద రేట్ అంటే ఎఫ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి ఉన్న రిలేషన్ ఎట్ ద రేట్ కాదు, అక్కడ రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఉన్న రిలేషన్ ఎట్ ద రేట్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి కావాలి మనకి. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి ఏం వస్తుందంటే ఎట్ ద రేట్కి ఏం రావాలంటే రివర్స్ రావాలి. ఎట్ ద రేట్కి రివర్స్ అంటే ఏం వస్తుంది, ఎట్ ద రేట్కి రివర్స్ అసలు ఉంటుందా, ఉండదు. సో ఈక్వల్ టు ఎట్ ద రేట్ అంటేనే ఏంటి, ఈక్వల్ టు. సో ఇక ఈక్వల్ టు అనేది కాదు, ఇక్కడ స్టార్ అనేది ఉంది. ఈక్వల్ టు కాకుండా ఇంకే వేరే సింబల్ ఉంది కాబట్టి సో దట్ ఈస్ ద నాట్ ట్రూ. ఓకే, కంక్లూజన్ 3 ఈజ్ నాట్ ట్రూ. నెక్స్ట్ ఫోర్త్ కంక్లూజన్కి వెళ్దాం. ఫోర్త్ కంక్లూజన్లో ఏం చెప్తున్నాడంటే జేకి జీకి రిలేషన్ అడుగుతున్నాడు. జేకి జీకి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాయి. ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏమేమి సింబల్స్ ఉన్నాయంటే ఎట్ ద రేటు ఎండ్ పర్సంటేజ్. ఎట్ ద రేటు ఎండ్ పర్సంటేజ్ చూద్దాం. ఎట్ ద రేటు ఎండ్ పర్సంటేజ్ చూడండి. ఎట్ ద రేటు ఎండ్ పర్సంటేజ్ అనేది లేదు కదా. ఓకే, పర్సంటేజ్ అనేది వేరే ఫ్యామిలీలో ఉంది అంటే రిలేషన్ అనేది వర్కౌట్ అవ్వదు. సో ఫోర్త్ కంక్లూజన్ కూడా రాంగ్. సో ఇప్పుడు 1, 2 మాత్రమే ఫాలోస్ అవుతున్నాయి. ఓకే, ఓన్లీ 1 and 2 ఫాలోస్. ఓకే, ఓన్లీ 1 and 2 ఫాలోస్. ఓకే, అలాగే జేకి జీకి
ఇంతకుముందే ఒకసారి చెప్పుకున్నాను. ఓకే. 3-4 అనేది ఏమవుతున్నాయంటే రాంగ్ అవుతున్నాయి. 3-4 రాంగ్ అవుతున్నాయంటే ఎయిదర్ ఆర్ అయ్యే ఛాన్స్ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పాను. సో ఇక్కడ 3-4లో ఏది కామన్ ఉందంటే జే కామన్ ఉంది. జే కామన్ ఉంది కాబట్టి ఏవి కామన్గా లేవంటే ఎఫ్జీ కామన్ లేవు. ఎఫ్జీ కామన్ లేదంటే ఎఫ్కి జీకి అసలు ఈక్వల్ టు అనే సింబల్ ఉందా? ఈ ఎఫ్కి జీకి అసలు ఈక్వల్ టు సింబల్ అంటే ఏంటి? @ ఉండాలి. ఎఫ్కి జీకి ఏముండాలంటే @ ఉండాలి. ఎఫ్కి జీకి అసలు ఎక్కడ @ లేదు అంటే ఎయిదర్ ఆర్ అయ్యే ఛాన్స్ సమస్య లేదు, అవ్వదు. ఓకేనా? థర్డ్ కంక్లూజన్ ఫోర్త్ కంక్లూజన్కి అసలు ఎయిదర్ ఆర్ అనే ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ దీని ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 1 and 2 అంటే ఓన్లీ 1 and 2 ఆర్ ఫాలోస్. ఓకే, దట్ విల్ బి ద ఆన్సర్. ఓకే, ఇక్కడ ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ప్రిలిమ్స్లో ఏమంటున్నాయంటే 2 కంక్లూజన్స్ ఇస్తాడు, ఓన్లీ 2 కంక్లూజన్స్ మాత్రమే ఇస్తాడు. ఓకేనా? అలాగే ప్రిలిమ్స్లో ఏమిస్తాడంటే >= ఈక్వల్ టు >= సో ఈ సింబల్స్ మాత్రం ఇచ్చేస్తాడు. ఓకే, డైరెక్ట్గా. బట్ మెయిన్స్లో ఏమిస్తున్నాడంటే సో ఈ సింబల్స్ని అంటే ఈ >= ఇవి కాకుండా ఏమవుతుందంటే కోఆపరేటివ్, పర్సంటేజ్, డాలర్ అనేసి అంటే డిఫరెంట్ ఇస్తున్నాడు అనమాట. సో ఇలా ఇవ్వడం వల్ల అంటే ఏంటంటే ప్రిలిమ్స్ కన్నా మెయిన్స్కి 2 కంక్లూజన్స్ ఎక్స్ట్రా అవుతున్నాయి అండ్ ప్లస్ ఎందుకంటే టైం టేకింగ్ కోసం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్గా >= ఇవి కాకుండా ఇంకేమిస్తున్నాడంటే సింబల్స్ ఇస్తున్నాడు. డిఫరెంట్ సింబల్స్ @ కోఆపరేటివ్ ఇలా ఇవ్వడం వల్ల టైం టేకింగ్ అవుతుంది. అందుకని మెయిన్స్ లెవెల్లో కొంచెం క్వశ్చన్స్ అంటే ప్రిలిమ్స్ లెవెల్ క్వశ్చన్స్ కన్నా కోడ్ ఇన్ఈక్వాలిటీస్ కన్నా మెయిన్స్ లెవెల్ కోడ్ ఇన్ఈక్వాలిటీస్లో కొంచెం టైం టేకింగ్ ఖచ్చితంగా అవుతుంది. ఓకేనా? ప్రిలిమ్స్ కన్నా మెయిన్స్కి కొంచెం టైం టేకింగ్ అవుతుంది. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఓకే, ఈ టాపిక్ మీకు అర్థమైతే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.